ఒక చిన్న ఊరు. ఆ ఊరి పక్కనే ఒక అడవి. ఆ అడవిలో ఒక గుట్ట. ఆ గుట్టపై ఒక కోట. ఆ కోటలో ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. చాలా మంది ఆ కోట రహస్యం తెలుసుకోవాలని వెళ్లారు. కానీ తిరిగి రాలేదు. అక్కడ కాపలాదారులు లోపలికి వెళ్లిన వారిని ఎవ్వరినీ బ్రతకనివ్వరు. ఈ విషయం ఊరి వాళ్ళకి తెలియదు. కానీ భయం మాత్రం ఉంది. సంవత్సరంలో ఒకసారి జాతర రోజున మాత్రమే వారు ఊరికి వస్తారు. డర్ ఆర్ సన్నాటా. వాళ్ళొస్తే ఊరు మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. ఈసారి ఎవరో ఒకరు నిజం తెలుసుకోవడానికి వెళ్తున్నారు. కానీ అతను తిరిగి వస్తాడా? ఈసారి నేను నిజం తెలుసుకుంటాను, ఏం జరిగినా సరే. ఇది సాధారణ కోట కాదు. ఏదో వింత ఉంది. వాళ్ళు మనుషుల ప్రాణాలను తీసుకోవటం లేదు, వాళ్ళు వాటిని బంధిస్తున్నారు. నువ్వు చూసింది నిజమా లేక మాయా? ఇవాళ్ళంతా చనిపోలేదు, కానీ బ్రతుకుతున్నట్టు లేరు. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరూ ఇదే స్థితికొస్తారు. ఇక్కడికి వచ్చిన వారు బయటికి వెళ్లరు, కానీ వాళ్ళు మాయం కావు. అది నేనేనా లేక ఇంకొకరు? ఇది నేను మొదటిసారి చూస్తున్నట్టు అనిపిస్తోంది, కానీ ఎందుకో గుర్తొస్తుంది. అంటే నేను కూడా ఇదే అవుతానా? ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కాపాలదారులే అవుతారు. లూప్ మళ్ళీ మొదలైంది. ప్రతి సంవత్సరం అదే రోజు అదే కథ మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. శతాబ్దాల క్రితం ఒక రాజు మరణాన్ని జయించాలనుకున్నాడు. కానీ ఆ యజ్ఞం నేనే. కానీ ఈ కథకి ముగింపు లేదు. నువ్వు కూడా ఇందులో భాగమే కావచ్చు. ఇది మొదటిసారి కాదు, ఇదంతా ముందే జరిగినట్టుంది. శతాబ్దాల క్రితం ఒక రాజు మరణాన్ని జయించాలనుకున్నాడు, కానీ ఆ యజ్ఞం అమరత్వం ఇవ్వలేదు, శాపమిచ్చింది. ప్రతి సంవత్సరం అదే రోజు అదే కథ మళ్ళీ మళ్ళీ జరుగుతుంది.